నమస్తే, నేను మీ మధు. రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆవిడ ఇంతకు ముందు కుక్కల గురించి చేసినటువంటి వీడియో, దాని గురించి కొన్ని దుర్భాషలాడుతూ కొంతమంది పోస్టులు చేశారు. సో దాని గురించి రియాక్ట్ అవుతూ రేణు దేశాయ్ కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, దుర్భాషలాడే అంతగా రేణు దేశాయ్ ఏం మాట్లాడారు అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, రేణు దేశాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాని గురించి కొంతమంది దుర్భాషలు కూడా ఆడారు. అసలు ఏం మాట్లాడారు, ఎందుకు దుర్భాషలు ఆడాల్సి వచ్చింది, మళ్ళీ దేని గురించి రేణు దేశాయ్ ఏమని రియాక్ట్ అయ్యారు? అంటే ఎలా కాదండి, ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళని చంపేయాలి అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. సరే, దాని గురించి ఏమీ వివాదం లేదు. ఎవరో ఏదో మాట్లాడారని మనం దాని గురించి ఇప్పుడు మీరు సోషల్ మీడియాకి వచ్చాక, సోషల్ మీడియాకి ఎక్కాక ఏదైనా మనం తీసుకోవాలి. వెన్ యూఆర్ ఏ సెలబ్రిటీ మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మామూలు వాళ్ళు వేరు, ఒక రేణు దేశాయ్ వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో గతంలో ముడిపడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఆవిడ ఏం మాట్లాడినా అది ఒక సంచలనం అవుతుంది. ఇవాళ ఆవిడ వీధి కుక్కల గురించి మాట్లాడటం జరిగింది. వీధి కుక్కలను చంపేస్తారు, ఆవిడ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అయితే నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పుడు మనలాంటి వాళ్ళందరం సాధారణ బస్తీల్లో ఉంటాం మనం. మీకు తెలుసా వీధి కుక్కలు మా ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో తెలుసా మీకు? ఒక్క పిల్లని ఒక కుక్క ఈడ్చుకెళ్ళిందంటే అంతే సంగతులు. ఇప్పుడు మనకి జంతు ప్రేమ లేదా? వీళ్ళందరికంటే ఎక్కువ ఉంది మనకి. నేను రోజు పక్షులకి అన్నింటికి ఫీడ్ చేస్తా. నేను పావురాలకు అలా పెట్టి నేను రోగం తెచ్చుకుని నేను చచ్చి బతికా. అందుకని ఇప్పుడు మీరుండే స్థితి వేరు, వాళ్ళు ఉండేది ఎక్కడ హై క్లాస్ సొసైటీలో ఉంటారు. వాళ్ళకి అన్నీ బాగుంటాయి, వాళ్ళు ఏం మాట్లాడినా బాగుంటుంది, ఏం చేసినా బాగుంటుంది. ఆవిడ ఏమన్నారు, నేను రాత్రి 11ంటికి కాశీ నుంచి ఫ్లైట్లో వచ్చాను, నేను మా కాలనీలోకి వెళ్ళాను, 5 కుక్కలు నా చుట్టూ వచ్చాయి, వీధి కుక్కలు. అన్ని కుక్కలు ఫెరోషియస్గా ఉండవు, ఏదో 5 ఒక కుక్క ఫెరోషియస్గా ఉండొచ్చు. ఏమంటే ఒక కుక్క ఫెరోషియస్గా ఉంటే సరిపోదా? మీరు ఆపగలరా? ఆపలేరు. పోనీ మీరంటే పర్వాలేదు. ఇప్పుడు మామూలు చిన్న చిన్న రోడ్లలో ఓ పక్క కార్లు ఉంటాయి, లేదా ఓ పక్క సైకిళ్ళు ఉంటాయి, ఓ పక్క స్కూటర్లు ఉంటాయి, మనుషులు ఉంటారు, కుక్కలు వెంట పడతాయి, పిల్లలు పరిగెడతారు, పరిగెట్టే కొద్దిగా పిక్క పట్టుకుంటాయి. అది ఎంత డేంజరు. మొన్న కదా ఒక పాపనో బాబునో ఒక కుక్క ఇష్టానికి పీకేసింది. అవును. మరి ఆ ప్రాణం మీరు తీసుకొస్తారా? సుప్రీంకోర్టు అందుకే చెప్పింది, గతంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని మళ్ళీ సుప్రీంకోర్టు రివైవ్ చేసుకుంది. ఏం చెప్పింది? వీధి కుక్కలకి మీరు ఆహారం పెడితే ఆ ఆహారం పెట్టిన వాళ్ళదే బాధ్యత, ఆ కుక్క ఎవరినైనా కరిస్తే అన్న. రష్మి కూడా ఉన్నట్టున్నారు ఆ మీటింగ్లో. నేను అనేది ఏంటంటే మనందరికీ కూడా జంతు ప్రేమ ఉంది, మీ అందరికీ జంతు ప్రేమ ఉంది. కాకపోతే మీరు పెంచుకోండి తీసుకెళ్ళి, అందరూ తలో 10 కుక్కలో 5 కుక్కలో పంచుకుని. అట్లా సెలబ్రిటీస్ అందరూ వీధి కుక్కలు పెట్టుకున్నారనుకోండి, ఎంత సంఖ్య ఉందో మనకు తెలియదు. అవును, స్టెరిలైజ్ చేస్తారు కదా వాటికి. సో వాటిని పెంచుకుంటే మామూలు మనుషులు మామూలుగా బతకగలరు. అవును. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఎవరికి వస్తుందండి? మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి. ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళకి ఎప్పుడూ రావు. ఎందుకంటే వాళ్ళు కార్లలో వస్తారు, కార్లలో పోతారు, వాళ్ళని రోడ్డు మీద నడుస్తారా? ఇప్పుడు రేణు దేశాయ్ మన బస్తీల్లో నడిచి వస్తుంది, ఆవిడ రాదు కదా. మరి అదే సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది కదా. మనకి సెక్యూరిటీ ఏంటి? అందుకని మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ కాలనీస్లో మీరు ఈ కుక్కల్ని పెంచుకోండి, లేదు రోడ్ల మీద మీ కాలనీలో తిరగనివ్వండి డబ్బు ఉండే వాళ్ళ దగ్గర. కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళ దగ్గర అవసరం లేదు. ఎందుకంటే కుక్కలతోటి ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను వీధి కుక్కల్ని తప్పించుకోవడానికి మేమందరం పడ్డ పాటలు మీరు కూడా పడి ఉంటారు. అవును. నాతో పాటు ఒక జర్నలిస్ట్ పనిచేసేవారు. ఆయన పాపం ఊరి చివరి ఎక్కడో లోపలికి వెళ్ళాలి. మీరు నమ్ముతారో లేదో కర్ర పెట్టుకుని వచ్చేవాడు అక్కడ. అతనికి ఇంటికి వెళ్ళే వరకు బిక్కు బిక్కుమంటూ వెళ్ళేవాడు, కుక్కలకి భయపడి. రాత్రి లేట్ అవుతుంది కదా, జర్నలిజం అంటే లేట్ అవుతుంది కదా. ఎవడొస్తాడు ఆ చీకట్లో? ఎవరు రారు, ఒంటరిగానే వెళ్ళాలి. వీళ్ళందరూ ఏమైనా పంపిస్తారా సెక్యూరిటీను? అంత రెచ్చిపోయి అంత మాట్లాడాల్సిన పని లేదు. మీకు ప్రేమ ఉంది, ఒప్పుకుంటున్నాం. లేదు, ఇంకో పని చేయండి. వీటన్నింటికి మీరందరూ డబ్బులు వేసుకునే డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి ఒక పెద్ద షెల్టర్ కట్టించండి. ఐ డోంట్ మైండ్. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు కూడా కొంతమంది పెట్ హోమ్స్ అవి ఇవి పెట్టుకుంటున్నారు కదా మేడం, వీధి కుక్కల్ని అన్నింటినీ అందుకే పెట్టుకోండి హ్యాపీగా.
కావాలంటే మాలాంటి వాళ్ళం మాకు చేతనైందో 10 రూపాయలు అలా ఇవ్వగలం మేము, 10 100 ఎంతో అట్లా కూడా ఇస్తాం. కానీ వీటన్నింటికి ఒక దారి చూపించండి, మేమందరం మిమ్మల్ని మెచ్చుకుంటాం. ఎందుకంటే బ్లూ క్రాస్ నా చిన్నప్పటి నుంచి మేము మెడ్రాస్లో ఉన్నాము, మా ఇంటి పక్కనే ఉండేది బ్లూ క్రాస్ కూడా మాకు తెలుసు. మేము బ్లూ క్రాస్కి చాలా చేస్తాం మేము కూడా, అంటే హెల్ప్ చేయడం అది బ్లూ క్రాస్కి అవన్నీ తెలుసు మాకు కూడా. కానీ వీధి కుక్కల్ని మీరు పెంచుకుంటే పెంచుకోండి, కానీ వాటిని ఏం చేయకండి. సుప్రీంకోర్టు తీర్పుని ఎవడు కూడా ఏమి చేయలేడు, మీ అభిమానం మీదే. ఏమండి ఇప్పుడు మనం ప్రేమగా పెంచుకున్నామని ఇప్పుడు నాగుపావుని తీసుకెళ్ళి పక్కలో పడుకోబెట్టుకుంటామా? లేదు, అది కాటేస్తుందిగా. తేలుని మీరు ముద్దు చేస్తారా? అది కొట్టకుండా ఉంటుందా? వేటి స్వభావం వాటిది. కుక్కలకి విశ్వాసం ఉండొచ్చు కానీ విచక్షణ ఉండదు. కానీ కుక్కల విషయంలో రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు మేడం. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఈ కుక్కల విషయంలో ఎంతమంది చిన్నపిల్లలు చచ్చిపోయారు, చిన్నపిల్లలు ఏంటి వృద్ధులు కూడా చనిపోయారు. సో మరి ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఆవిడ రేపుల గురించి ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. చనిపోయిన వాళ్ళ పిల్లల గురించి మాట్లాడాలిగా, కుక్కల బారిన పడి చనిపోయిన పిల్లల గురించి మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి, అది మాట్లాడలేదు. పైగా నేను కాశీ నుంచి వచ్చాను, అక్కడ కాలభైరవుని పూజిస్తారు. నిజమే, కాలభైరవుని అందరూ పూజిస్తారు, ఇక్కడ కూడా పూజిస్తారు. ఎక్కడ కాశీలోనే అక్కర్లా, అందరం కాలభైరవ అష్టకం చదువుతాం. అది కాదు, దానికి దీనికి తేడా ఉంది. ఏది ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. కాబట్టి మీకు అంత ప్రేమ ఉంటే మీరందరూ పెంచుకోండి. అప్పుడెప్పుడో సదా ఏడ్చింది, అందరూ ఏమైపోయిందో పాప సదాకి ఏ కష్టం వచ్చిందో అనుకున్నారు, కుక్కల కోసం ఏడ్చింది ఆవిడ. ఇప్పుడు ఈ ఏడ్చే వాళ్ళందరూ నాన్ వెజ్ తినడం మానేయట్లేదుగా, అంటే అందరూ కాదు, కొంతమంది వాళ్ళు నాన్ వెజ్ తింటారు కదా, అది వాళ్ళకి ఇష్టమే తింటారు, దాని గురించి నేను కమెంట్ చేయట్లేదు. అలాగని తినడం మానేస్తారా? ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళదే కదా. అయ్యో అక్కడ మనం ఒక జీవిని చంపుతున్నామని ఎవడు అనుకోడు కదా. అందుకని ఆహారపు అలవాట్లు ఎలాగో కుక్కల్ని, వీధి కుక్కల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. మీకు కష్టం రాకపోవచ్చు, మాకు వస్తుంది. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, మీకు సెక్యూరిటీ ఉంటుంది, కానీ మాకు ఉండదు. కాబట్టి మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓకే, మీరు మంచి సేవ చేయండి, మంచి సొసైటీ పెట్టండి, నేనేం కాదని అంటల్లా. ఇప్పుడు నాకు తెలిసి అమల గారు ఇంకా స్పందించలేదు దీని మీద కదా, ఎందుకంటే ఆవిడకి తెలిసి ఉండొచ్చు ఈ కష్టాలు ఏంటో. ఇప్పుడు మీరందరూ పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటారు, మీకు సెక్యూరిటీ ఉంటుంది, మీరు కిందకి దిగి నడిచి రోడ్డు మీదకి వచ్చి నడవరు కదా, అందుకని మీకు ఆ కష్టం తెలీదు. మీరు ఒక్కసారి ఒక చిన్న బస్తీకి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితి, అప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టండి. నిజం చెప్పాలంటే ఒక డిప్యూటీ సీఎం మాజీ భార్యగా ఆవిడకి ఇంకా బాధ్యత ఉంటుంది మేడం దీని గురించి. నేను అంటున్నది అదే, మీరు స్పందించడం తప్ప అంటలేదు, ఇలా స్పందించే బదులు ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కోండి అంటున్నాను. సో ఏదేమైనా సరే ఇప్పుడు రేణు దేశాయ్ వ్యాఖ్యలు అయితే కీలకంగా మారాయి. అయితే వీధి కుక్కల గురించి మాట్లాడడం తప్పు కాదు, కానీ వాటిని ఆదుకోండి అని మాత్రమే అంటున్నారు ప్రజలు కూడా. మరి దీని గురించి రేణు దేశాయ్ ఎలా స్పందిస్తారు? నిజంగానే వీధి కుక్కలను చేరదీస్తారా, లేదంటే కేవలం అవి వ్యాఖ్యలకే పరిమితం అవుతాయా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.